గైస్ ఇంతకుముందు వీడియోస్లో మనం ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ చూసాం కదా, ఈ వీడియోలో మనం రైట్ జాయిన్ చూద్దాం. ఓకేనా, రైట్ జాయిన్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ గైస్ కామన్ సెన్స్ వాడండి. లెఫ్ట్ జాయిన్ అంటే ఏమొచ్చింది, లెఫ్ట్ టేబుల్ డేటా మొత్తం వచ్చేసి రైట్ టేబుల్లో ఉన్న వాల్యూస్ ఏవైతే లెఫ్ట్తో మ్యాచ్ అవుతున్నాయో అవి మాత్రమే వచ్చాయి. అవునా, ఇప్పుడు రైట్ జాయిన్ అంటే ఫస్ట్ ఇది మనకి ఫైనల్ టేబుల్ ఇలా వస్తుందా, ఫైనల్ టేబుల్లో మనకి ఎప్పుడే కానీ అన్ని కాలమ్స్ ఉంటాయి ఇలాగా ABCD. సో ఇక్కడ మనకు మొత్తం 3 rows ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో లెఫ్ట్ టేబుల్ ఏది గైస్, ఇది లెఫ్ట్ టేబుల్. ఓకేనా, ఇది రైట్ టేబుల్. ఇప్పుడు ఇది రైట్ జాయిన్ కదా కాన్సెప్ట్. రైట్ జాయిన్ అంటే ఏం రావాలి, రైట్ టేబుల్ ఉన్న డేటా మొత్తం ఫైనల్ టేబుల్లోకి వచ్చేసేయాలి ఇలాగా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3D 4E 1F. అండ్ ఇప్పుడు లెఫ్ట్ టేబుల్ పరిస్థితి ఏమే, ఇది కంపేర్ చేస్తుంది. ఇక్కడ మనం కాలం సెలెక్ట్ చేసుకుందాం, ఇక్కడ A సెలెక్ట్ చేస్తున్నా, ఇక్కడ C సెలెక్ట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఏ కాలంలో వాల్యూస్ అంతా కంపేర్ చేసుకుంటుంది C కాలమ్స్తో. సో ఫస్ట్ వాల్యూ ఏముంది మనకి 1 అని ఉంది. సో ఇక్కడ 1 అనేది ఏమైనా ఉందా, ఎస్ ఉంది ఇక్కడ లాస్ట్లో. కాబట్టి మనకి ఇక్కడ 1F అని వస్తుంది, సారీ ఇక్కడ 1A అని వస్తుంది. ఓకేనా, అండ్ ఇది చూడండి 2 అనేది ఇక్కడ కంపేర్ చేయండి. 2 అనేది ఎక్కడ ఉందా, ఇక్కడ లేదు, సో ఏమీ రాదు. అండ్ లాస్ట్ వాల్యూ 3 ఉంది, 3 అనేది ఉంది ఇక్కడ, ఎస్ ఫస్ట్ రోలో ఉంది. కాబట్టి మనకు ఇక్కడ 3C అని పడుతుంది. ఓకేనా, ఈ ఎంటీ బాక్సెస్లో ఏం పడుతుంది గైస్, నల్ అని పడుతుంది. అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాము. సేమ్ గైస్, కాపీ పేస్ట్, దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకున్నా, ఇక్కడ పేస్ట్ చేసా. ఇది రైట్ జాయిన్ కదా, సో ఇక్కడ లెఫ్ట్ తీసేసి రైట్ అని పెడుతున్నా. అంతే, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి రన్ చేసా. ఇక్కడ ఏమొచ్చింది గైస్ మనకు అవుట్పుట్లో. సో ఫస్ట్ కంపేర్ చేద్దాం, 3C 3D. అదే ఇక్కడ మనకు వచ్చింది 3C 3D. సెకండ్ ఏమున్నాయి, నల్ 4E, నల్ 4E. అండ్ లాస్ట్లో 1A 1F, 1A 1F. అంతేనా. సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ రైట్ టేబుల్లో డేటా మొత్తం ఈ ఫైనల్ టేబుల్లోకి వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం కామన్గా 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఏం అంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న వాల్యూస్ రైట్ టేబుల్లో ఉన్న వాల్యూస్తో మ్యాచ్ అవుతుంటేనే అవి మాత్రమే వచ్చాయి. రిమైనింగ్ అంతా మనకు నల్ వచ్చేసాయి. అంతే గైస్.